Hi everyone, welcome to Soumya's TV. సో బిగ్ బాస్ అయితే ఇప్పటివరకు ఏం జరుగుతుందో ఆ కామన్ మ్యాన్ ఎంట్రీ అనగానే రచ్చ ఉంటుంది, రణరంగం, పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకున్నాం. కానీ నిజంగా ఆ పేరుకి తగ్గట్టే బిగ్ బాస్ ఈసారి అయితే అద్దర గుట్టేసింది అసలు అని మాత్రం నేను అస్సలు అనను. ఎందుకంటే నేను ఎప్పుడు చూడండి బిగ్ బాస్ ఫస్ట్ టైం అగ్ని పరీక్ష అని చెప్పేసి అనగానే, కామన్ మ్యాన్ ఎంట్రీ అనగానే ఎంతో ఆశపడి బిగ్ బాస్ షో చూస్తే ఫుల్ బోరింగ్. అసలు కొంచెం కూడా అట్లీస్ట్ చూడాలి అన్న ఇంట్రెస్ట్ కూడా నాకు రావట్లేదు. ఏదో అప్పుడప్పుడు మనకి ప్రోమోస్ రిలీజ్ చేస్తున్నారు కదా, అవి తప్ప రిమైనింగ్ ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్ అయితే హౌస్లో నాకు అనిపించట్లేదు. అండ్ ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, అందులో కొంతమంది ఎంపిక చేసుకునే ముందు అగ్ని పరీక్షలో పీపుల్ని డిజర్వ్డ్ పర్సన్స్ని తీసుకోలేదేమో అని నా అభిప్రాయం. అంటే అందులో డిజర్వ్డ్ పర్సన్స్ ఎవరు కాదు అంటే రైట్ ఉన్నారు, కానీ అందులో నాకు కూడా బాగా చేశాడు అండ్ దాంతోపాటు దివ్య గారు కూడా బాగానే ఆడారు. సో వీళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకు కూడా అట్లీస్ట్ ఛాన్స్ ఇచ్చి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఇచ్చేది సార్. అండ్ దాంతోపాటు ఈ హౌస్లో కేతమ్మ ఉంటే మాత్రం అండ్ నరసయ్య తాత ఉంటే మాత్రం ఇంకొక వేరే లెవెల్ ఉండేదేమో అనిపించింది. ఇప్పటివరకు బిగ్ బాస్ హౌస్లో అన్నీ చూస్తూనే ఉన్నాం, కానీ ఇంతవరకు టాస్క్ లేదు, ఓ గేమ్ లేదు, ఏం లేదు. నాకైతే పిచ్చ బోరింగ్ అంటే పరమ దరిద్రంగా అనిపించింది ఈసారి. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. వీళ్ళకి సపరేట్గా సెలబ్రిటీస్ అందరిని ఒక రూమ్లో పెట్టి వీళ్ళకి సపరేట్గా ఒక హౌస్లో పెట్టేస్తే ఇంకా వాళ్ళు ఎప్పుడు కలుస్తారు? కామన్ మ్యాన్స్ గ్రూపే ఫామ్ అవుతుంది, సెలబ్రిటీస్దే ఫామ్ అవుతుంది. మరి కనీసం అది ఆలోచించకుండా వాళ్ళని సపరేట్ వీళ్ళని సపరేట్ చేస్తే వీళ్ళు ఎప్పుడు కలవాలి, ఎప్పుడు కొట్లాడుకోవాలి? ఇలాంటివంటే నాకు బాగా ఇంట్రెస్ట్. వాళ్ళు ఒకరితోనొకరు ఇంటరాక్ట్ అవుతుంటేనే కదా తెలిసేది, వాళ్ళ లూప్ హోల్స్, వాళ్ళ వీక్నెస్, వాళ్ళ స్ట్రెంగ్త్ అన్ని తెలుస్తాయి. అవి తెలిసినప్పుడే కదా వాళ్ళు ఒక స్ట్రాంగ్ పాయింట్ని పట్టుకొని ఎలిమినేషన్ వీళ్ళని ఎందుకే చేస్తున్నా అని మాట్లాడతారు. అండ్ ఇందులో బుజ్జిగాడు మూవీలో నేను చేశాను అని చెప్పేసి ఒక యాక్ట్రెస్ అయితే రావడం జరిగింది. అండ్ తను వచ్చేసి సంజన గారు. తనని ఈరోజు ప్రోమోలో ఎలిమినేట్ చేస్తున్నాం అని చెప్పేసి మాట్లాడేది. టు బీ హానెస్ట్గా హౌస్ మొత్తంలో చాలా బాగా మాట్లాడారు, తను చాలా మెచ్యూర్డ్గా అనిపించింది. తను ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు అని నాకు అనిపించింది. ఎందుకు మరి తనని ఎలిమినేట్ చేయాలనుకున్నారు వీళ్ళు నాకు అర్థం కాలే. ఒక హీరోయిన్ అయితే అందులోకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. లిటరల్లీ తనకి తెలుగు అర్థం కాదు, అయినా కూడా అంటే ఎంతవరకు తను మాట్లాడగలుగుతుంది, తన వచ్చి రాని తెలుగుతోని అందరినీ అయితే ఇప్పటివరకు ఎంటర్టైన్ చేసింది, చేయలేదని కాదు. కానీ సంజన గారిని ఎలిమినేట్ చేసే కంటే తన పేరు చెప్తారేమో అని నేను ఎక్స్పెక్ట్ చేశా. కానీ తన పేరు చెప్పకుండా తిన పేరు ఎందుకు చెప్పారనేది నాకు ఇంతవరకు ఒక క్వశ్చన్ మార్క్ అనమాట అది. అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే, నిన్న జరిగిన దాంట్లో మాస్క్ మ్యాన్ వర్సెస్ ఇమాన్యుయల్ అని చెప్పేసి ఒక వార్ నడుస్తుంది అనుకున్నా, బట్ బాగానే కూల్ అయిపోయారు. కానీ అందులో ఇతను ఏది అడిగినా కూడా మనం పెట్టుకోవడం, చాలా సీరియస్ ఫేస్తో ఉండడం, చాలా అంటే ఏంది ఇట్లున్నాడు, ఇంత సీరియస్గా అవసరమా హౌస్లో, ఏదో నేనే రూల్ చేసేస్తున్నా, నా మాట అందరు వినాలే, నా మాటే శాసనం అన్నట్టు బిహేవ్ చేశాడేమో అనిపించింది. సరే అంత సీరియస్గా ఉన్నాడు కదా, చేంజ్ అవుతాడేమో అనుకున్నా. నిన్న ఇమాన్యుయల్ సారీ చెప్పడం జరిగింది, అవన్నీ అయిపోయినాయి. ఈ రోజు మార్నింగ్ వచ్చేసరికి అక్కడికి సృష్టి రాగానే వాళ్ళు ఇంప్రెస్ చేస్తే వీళ్ళు ఏదో ఒక ఫుడ్ ఇస్తారు కాబట్టి పుష్ప స్టెప్ వేయమంటారు. ఈయనగా అప్పటి నుంచి కెమెరా ముందు పోతాడు, నేను పుష్ప అనుకుంటూ. నాకు లిటరల్లీ నిన్న చూసిన ఆయన ఫేస్కి అంత సీరియస్ ఫేస్ ఉండి ఈ రోజు మొత్తం ఒకటేసారి ఫుల్ దీన్ని ఏమనాలిగా నాకు అర్థం అవుతలేదు. ఇలాగే సార్ కొంచెం ఆడిగా బిహేవ్ చేస్తుంది. మళ్ళీ ఏమనంటే పాప మన ఫ్యాన్స్ ఫీల్ అవుతారేమో. కానీ నాకైతే ఈ విషయంలో మాత్రం ఏంది ఇట్లా చేస్తున్నాడు, ఇంత సీరియస్గా ఉన్న పర్సన్ ఒకటేసారి ఇట్లా చేస్తే పిచ్చండి ఇది అనుకుంటారు, ఇట్లా చేయకపోయి ఉంటే బాగుండేది అని అయితే నాకు అనిపించింది తన విషయంలో. అండ్ దాని తర్వాత సింగర్ రాను బొంబాయికి రాను అతను వెళ్ళిండు కదా. ఈ రోజు ఇప్పుడు హౌస్లో రన్నింగ్ టాపిక్ ఏంది అంటే, పాపం తను దమ్మున్న శ్రీజ వెళ్ళి వాళ్ళకి బిగ్ బాస్ ఫుడ్ పంపించగానే ఆ ఫుడ్లో నుంచి ఆలు స్మెల్ బాగా వచ్చిందని చెప్పి తీసుకొని ఒక బైట్ తిందామని అనుకుందనమాట. రామురాతో తనని ఆపేయడం జరిగింది అక్కడితోని. సో నోటికాడి ఫుడ్ని ఎలా లాగేస్తారు? నిన్న బిగ్ బాస్ మీ విషయంలో ఫుడ్ లేదు అన్నప్పుడు వాళ్ళు కూడా లేదు నా ఫుడ్ కావాలంటే తీసేసుకోండి అని చెప్పి మాస్క్ మ్యాన్ డైరెక్ట్ బిగ్ బాస్తో మాట్లాడడం జరిగింది. తినండి ఫుడ్ అని చెప్పేసి అక్కడికి వెళ్ళారు. దాని తర్వాత ముద్దమంతరం సీరియల్ తనుజ గారు వెళ్ళి మీరు ఇట్లా చేయడం తప్పు, ఎందుకంటే బిగ్ బాస్ మళ్ళీ మమ్మల్ని పనిష్ చేస్తే, హోల్ హౌస్ని పనిష్ చేస్తే మాకు ఫుడ్ నెక్స్ట్ ఉండకపోతే ఎట్లా అని చెప్పేసి తను మాట్లాడి చాలా బాగుంది ఆ విషయంలో. నిన్న వాళ్ళు కూడా అనుకున్నారు
దాని తర్వాత ఈ రోజు జరిగిన ఇష్యూ ఏంటంటే రాము గారు వెళ్ళి ఫుడ్ ఇట్లా నోటికా నుంచి లాగేసుకోవడం అనేది చాలా తప్పు అనిపించింది. ఎందుకంటే హౌస్లో బిగ్ బాస్ కాబట్టి తను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నా అనేది తను ఆల్రెడీ చెప్పిండు. కానీ తను కన్వే చేసే విధానం అయితే అది కరెక్ట్గా లేక అది వేరేలా మీకు పోర్ట్రేట్ అయింది అని చెప్పేసి చెప్తూ వచ్చిండు. ఏదైనప్పటికీ కూడా ఫుడ్ పాపం తినేటప్పుడు లాగేయడం అనేది కరెక్ట్ కాదు. అందులో వీళ్ళు కూడా మేము కూడా మీకు ఫుడ్ అవి యాపిల్స్ బనానాస్ కావాలంటే ఇస్తున్నాం కదా అని చెప్పేసి వీళ్ళు మాట్లాడితే మీరు ఊరికేనే ఏమైనా ఇస్తున్నారా, మేము వచ్చి ఒక టాస్క్ పర్ఫామ్ చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తేనే కదా మీరు మాకు ఇస్తున్నది అని చెప్పేసి మాట్లాడింది అనమాట. అండ్ ఈ విషయంలో రాముదే తప్పు అని చెప్పేసి అక్కడున్న వాళ్ళ సెలబ్రిటీస్ లిస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా రావడం జరిగింది. బర్నీ గారు కూడా వాళ్ళందరి తరపున నేనే సారీ చెప్తున్నా అని సారీ చెప్పడం కూడా జరిగిందనమాట. కానీ ఏదేమైనప్పటికీ కూడా ఫుడ్ దగ్గర అట్లా అనకపోయి ఉంటే బాగుండేది. అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి అదే తినుకుంటూనే అదే చేయితోనే ఇంకా ఫుడ్ కూడా తినడం కంప్లీట్ కాకముందే మళ్ళీ హౌస్ లోపలికి డోర్ దగ్గర నించొని వచ్చి తినండి, సారీ నేను అలా అని ఉండకూడదు, నా ఇంటెన్షన్ అది కాదు, నేను వేరే పోర్ట్రేట్ చేద్దాం అనుకున్నా కానీ అది వేరేలా అర్థమైంది, సారీ అంటే దానికి ప్రియా గారు ఎంతకీ ఒప్పుకోవట్లేదు. అసలు లేదు వీళ్ళు కావాలనే చేస్తున్నారు, వీళ్ళు మనసులో ఇంకేదో పెట్టుకొని ఆడుతున్నారు, కావాలని ఇట్లాంటివన్నీ చూస్తున్నారు, ఆయన ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ తెలుస్తున్నాయి, ప్రతిసారి చాలా వెటకారంగా బిహేవ్ చేస్తున్నాడు అని చెప్పేసి ప్రియా గారి ఇంటెన్షన్. సరే పోనీలే సారీ చెప్పారు కదా కాంప్రమైజ్ అయిపోదామని చెప్పేసి దమ్ము శ్రీజ గారు వెళ్ళి పక్కన కూర్చొని నువ్వు తిను ఫస్ట్ అయితే నేను నీ పక్కనే కూర్చుంటా అని చెప్పేసి చెప్పింది అనమాట. సరే పక్కనే కూర్చుంది, ఇంకా ఆయన తినేసిండు. నెక్స్ట్ ఇప్పుడు బట్టలు ఉతకాలన్నమాట. ఆ టాస్క్ ఎవరిది అంటే పాపం రాముదే అనమాట. సో బట్టలు పిండు అని చెప్పినప్పుడు తను వెళ్ళి అక్కడ పిండుతుంటే వీళ్ళు కూడా తీసుకెళ్ళి ఇది 1 కప్ వేయాలి అవి ఇవి అని చెప్పడం కొంచెం చిన్న చిన్న జస్ట్ అట్లా ఫన్ జనరేట్ చేద్దామని అనుకున్నారు. కానీ అంతైతే అనిపించలేదు నాకైతే. ఈసారి కామన్ మ్యాన్స్ని వీళ్ళు కరెక్ట్గా ట్రీట్ చేయట్లేరు. ఒక్కొక్కసారి కామన్ మ్యాన్స్ కూడా చాలా ఓవర్గా బిహేవ్ చేస్తున్నారని అయితే నాకు అనిపించింది. టు బి హానెస్ట్గా చెప్పాలి నాకు అనిపించింది మాత్రమే నేను చెప్తున్నా. మరి మీకు కూడా నిజంగానే కొన్ని టైమ్స్ కామన్ మ్యాన్స్ ఓవర్ చేస్తున్నారు, వాయిస్ ఎక్కువ రేస్ చేస్తున్నారు, ఏదో చెయ్యాలి కదా అని చెప్పేసి ప్రతిసారి మాట్లాడుతున్నారు, వాగుతున్నారు అని అయితే కొంతమంది మాట్లాడడం జరిగింది. సమ్ టైమ్స్ నాకు కూడా అలానే అనిపించింది. మరి మీకు అలా ఏమైనా అనిపించిందా లేదా కామెంట్ చేయండి. దాని తర్వాత నాకు ఇందులో ముద్దమందరం సీరియల్ తనుష గారు అసలు అంటే తను ఆ సీరియల్ అప్పటి నుంచి కూడా చాలా ఇన్నోసెంట్ ఫేస్తో అట్లా ఉంటారనమాట. అండ్ గేమ్లో కూడా నాకు చాలా బాగా తను మాట్లాడే మాటలు కానీ ద వే రిసీవింగ్ కానీ ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అండ్ తనతో పాటు ఇమ్మాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఇమ్మాన్యుయల్ ప్రజెంట్ ఆ హౌస్లో ఉన్న అందరిలోకి వెళ్ళా. ఇందులో గుండంకులు అని అన్నప్పుడు ఆయన చాలా ఫైర్ అయ్యింది కదా నిన్న. కానీ ఎంటర్టైన్మెంట్ జోన్లో ఉన్నవారు ఇట్లాంటివన్నీ కామన్గా తీసుకుంటారు, అట్లా అనుకుంటే ఇట్లాంటివన్నీ చాలా జరిగినాయి. బట్ అక్కడ ఎవరు ఫీల్ కాలేదు. ఇతను అన్నప్పుడేమో తను తీసుకోవాలి, తను అన్నప్పుడు మాత్రం ఇతను తీసుకోడంట. ఈ పాయింట్లో నేను తనని అగ్రీ చేయట్లేను అనమాట. మరి ఇప్పటివరకు కూడా అంత రసవత్తరంగా షో అయితే సాగింది అంటే ఎక్కడా కూడా అనిపించలేదు. బోరింగ్ అంటే పరమ బోరింగ్ అనిపించింది నాకు షో మొత్తంలో కూడా. అందులో సెలబ్రిటీస్ కూడా వీళ్ళతో నేను ఆడేది అని కొంతమంది రాలేరు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. అందులోకి వెళ్ళే లిస్ట్లో ఇంకా కొన్ని పేర్లు కూడా బయటకు వచ్చినాయి. బట్ మనం అనుకున్న కొంతమంది వెళ్ళలేకపోయారు అని కొంతమందికి అయితే అనిపించుంటుంది వీళ్ళు వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళు. కానీ వీళ్ళకంటే కూడా ఇంకొంచెం హైపర్గా బాగా తెలుగు ధారాళంగా మాట్లాడే ఎంటర్టైన్మెంట్ పర్పస్ ఉన్న వాళ్ళని ఈ షోలోకి తీసుకొని ఉంటే మాత్రం షో చాలా బాగుండేది అని అనిపించింది. లైక్ ఇమ్మాన్యుయల్ లాగా ఇంకెవరైనా ఉంటే బాగుండు అనిపించింది. ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా బాగానే ఆడుతున్నారు, బట్ ఇమ్మాన్యుయల్ అంతా హైపర్ యాక్టివ్గా అయితే నాకు అనిపించలేరు. అండ్ భరణి గారు వెల్ ప్లేడ్ అనమాట, ఇంకా తన గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. దాని తర్వాత రీతు ఎంటర్టైన్మెంట్ జోనే, కాకపోతే ఆమె నిన్న మన సోల్జర్ వచ్చేసి నేను టాస్క్లో ఇంప్రెస్ చేయాలన్నప్పుడు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు అని ఒకటి నడిచిందనమాట. కానీ ఇక దీనికి చాలామంది రియాక్ట్ అయితే ఏమంటారంటే పాపం వాణి కూడా జడగొడుతున్నావు అమ్మాయికుడు ఇలాంటి కామెంట్స్ చేయడం జరిగింది. సో ఏదైనప్పటికీ కూడా వాళ్ళు జస్ట్ ఎంటర్టైన్మెంట్ పర్పస్లో చేస్తున్నారు. కానీ రీతు రియల్ లైఫ్లో కూడా దాని మీద కాంట్రవర్సరీస్ చాలానే ఉన్నాయి. మరి అక్కడికి వెళ్ళి కూడా ఈ అబ్బాయి విషయంలో ఇట్లా చేయడం మళ్ళీ ఇది ఒక కాంట్రవర్సరీని ఏమైనా క్రియేట్ చేస్తుందా, అనవసరంగా ఆ అబ్బాయి మరి ఏమైపోతాడు అన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ఇప్పటివరకు అయితే హౌస్లో జరిగింది ఇది. టిల్ నౌ హౌస్లో ఫుడ్ కోసం ఎలాంటి గేమ్స్ పెట్టడం జరగలేదు. మరి అది ఎప్పుడు పెడతారు, ఎప్పుడు ఎలిమినేషన్ స్టార్ట్ అవుతుంది, అప్పుడే షో కాస్త బాగుంటుందేమో అని అనుకుంటున్నాం. అండ్ నైట్ ధనజయ గారు ఒక మాట మాట్లాడుతూ వచ్చారు, వాళ్ళందరూ పడుకున్నాక మనం వెళ్ళి కాఫీ పౌడర్ని దొంగతనం చేసేద్దాం మెల్లగా అని చెప్పేసి మాట్లాడారు. అరే బిగ్ బాస్ వింటున్నాడు కదా మనం మాట్లాడామంటే విననిలే అంటే ఇట్లా క్యాజువల్గా మాట్లాడేసారు. బట్ నాకైతే అనిపించలేదు ఏదో వీళ్ళు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి మాట్లాడాలి అనే మాట్లాడుతున్నారు అని అయితే అనిపించింది అనమాట. హానెస్ట్గా ఈసారి మరి ఎవరు గెలుస్తారు అంటే నాకు తెలిసి మెజారిటీ అయితే ఎక్కువగా ఇమ్మాన్యుయల్కే ఉంది అని అనిపిస్తుంది.
చూద్దాం మరి ఏం జరుగుతుంది, ఎవరు ఎలిమినేట్ అవుతారు. ఎలిమినేషన్ చేసే ముందు కూడా రీజన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. ఈ రోజు వాళ్ళు ఎవరినైతే ఎలిమినేట్ చేయాలి అనుకున్నారో తన విషయంలో మాత్రం నేను అస్సలు ఒప్పుకోను, అన్ఫేర్ అని మాత్రమే చెప్తా. ఇమ్మాన్యుయల్ తర్వాత సెకండ్ పొజిషన్ ఎవరికైనా ఇవ్వాలి అంటే తనకి ఇవ్వచ్చు, కానీ తనని ఎందుకు తీసేయాలి అనుకున్నారు అనేది నాకు అర్థం అయ్యట్లేదు. మరి చూద్దాం ఏం జరుగుతుందో.